వెటిక సొంత గడ్డపైనే మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి సెగ తగిలింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో అసంతృప్తి స్వరం ఒక్కసారిగా బయటపడింది. సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. వరంగల్ తూర్పులో అభివృద్ధి కంటే కేసుల రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శలు గుప్పించారు. ఇటు కొండా సుష్మిత వ్యాఖ్యలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా కుటుంబానికి రాజకీయ పదవులు నిర్ణయాలపై అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మంత్రి కొండా సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వరంగల్ తూర్పులో ఆధిపత్య పోరు ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఎటు చూసినా ఇటు తెలంగాణలో కాంగ్రెస్ లో మొత్తం కొండా ఎపిసోడే నడుస్తోంది. సో ఓవరాల్ గా వరంగల్లో ఏం జరుగుతోంది, అక్కడున్న స్థానిక నేతలు ఏం చెప్తున్నారు? కొద్దిసేపటి క్రితం వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొండాకు వ్యతిరేక స్వరాలే వినిపించాయి. కానీ సొంత గడ్డపై తన నియోజకవర్గంలోనే తన చుట్టూ ఇన్ని రోజులు తిరిగినటువంటి బీసీ నేతలంతా ఏకమై ఇప్పుడు కొండా సురేఖకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడమే సంచలనంగా మారింది. ప్రస్తుతం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడంతో పాటుగా కొండా సుస్మిత ఆమె సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పడంతో పాటుగా సురేఖను బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ వేడుకలు చేసుకునేందుకు మేము ఎదురు చూస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం లోపల ప్రకంపన సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఇందులో పాటు కాంగ్రెస్ లో సురేఖతో పాటు కలిసే పనిచేశారు వాళ్ళు. కానీ అనూహ్యంగా ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడము, తనను బర్తరఫ్ చేయాలని వాళ్ళే డిమాండ్ చేయడంతో అసలు ఏం జరుగుతున్నట్టు ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ లోపల యూత్ కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మహిళా కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నారగొండ స్వప్న ఉన్నారు, దాంతో పాటుగా మాజీ కార్పొరేటర్లు, కీలక బీసీ నేతలంతా కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. దీంతో కొండా సురేఖకు చెక్ పడటం ఖాయమైనటువంటి సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఇన్ని రోజులు కొండా సురేఖ కారణంగా తనతో ఉన్నటువంటి ఓ వ్యక్తి వాళ్ళను వేధించడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడము, ఎదిరించిన వారిపైన పూర్తిగా వాళ్ళను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకునే కార్యక్రమాలు చేయడంతో ఈ రోజున వాళ్ళపై చర్యలు తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ తూర్పులో ఎదుగుతుంది, బీసీ నేతలకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు. దీంతో పాటుగా ఉదయం నుంచే వరంగల్ డీసీసీ ఆధ్వర్యం లోపల సంతకాల సేకరణ జరుగుతుంది. వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలు, డీసీసీలు, కీలక పోస్టులో ఉన్నటువంటి నేతలంతా కూడా సంతకాల సేకరణ చేశారు. ఈ రోజున సంతకాలు పూర్తి చేసి రేపు కమిటీకి ఆ సంతకాలతో కూడినటువంటి లేఖను ఆ లేఖలో ప్రధానంగా కొండా సురేఖను బర్తరఫ్ చేయడం, కొండా సుస్మిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. సో దీంతో సొంత గడ్డపైనే పూర్తిగా కొండా సురేఖ కూడా పట్టు కోల్పోయినటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వేణు.